కుక్క గురించి కుక్కను గుద్దినావా పాపిస్తాడు మొత్తం వచ్చాడు కాల్చాడు చచ్చాడు రిపీట్ వచ్చాడు కాల్చాడు చచ్చాడు రిపీట్ వచ్చాడు కాల్చాడు చచ్చాడు రిపీట్ వచ్చాడు కాల్చాడు చచ్చాడు రిపీట్. కార్ లెంత్ ఏంది బీగాలు తీసుకొని చెప్పబెట్టకుండా వేసుకొని పోయి పక్కన ఏరియాలో 6 మందిని చంపి హోలీ చేస్తావా నువ్వు ఇళ్ళ కలర్లు ఎర్ర కలర్ జల్లి హోలీ చేస్తావా నువ్వు ఇళ్ళ కలర్లు ఎర్ర కలర్ జల్లి డబ్బులు తీసుకున్నప్పుడు నాకు పిలుతా తీసుకున్నప్పుడు నాకు పిలుతా అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. ఏంది ఏమట్లా ఉండో నిమిషం ఏమన్నా ఏం లేదు బయట పోద్దు బయట పోద్దు కదా చెప్తా చెప్తా మడతాను జీవితంలో పెద్ద తప్పు చేసినోడు అయితే నువ్వు బండి ఆ కార్కి ఏమైనా ముందర ఏమైనా పగిలిపోయినా చూడుపు ముయ్యో కారు గుద్దేసినట్రా నీకు గుద్దినని చెప్పినానా నేను చాలా టెన్షన్లు ఉన్నా నువ్వు వాళ్ళని నిద్ర లేపి చెప్తే నీకు వచ్చేది ఏం లేదు నేను కవర్ ఏమైనా చేసుకోగలను ఒకవేళ నీకు లెక్కించి కూడా నేను కవర్ చేసుకోగలను ఎవరిని ఆడగొట్టాలో నాకు ఆడ తెలుసు చెప్పనా చూడు కార్కి ఏమైనా ముందరైందేమో వద్దులే ఏదో బండ్లు తిరుగుతున్నాయి బయటకు వద్దులే ఏమి నువ్వు చెప్పిందన్నా ఇన్నినా నేను లెక్కడికి నాకు వినపల్లన్న టెన్షన్లో నువ్వు దానికే పెద్దమ్మ అక్క అనుకో నువ్వు ఏడికి నువ్వు వాళ్ళకంటే నీది ఎక్కువ ఉంది టెన్షన్ లెక్క ఇస్తాలే డ్రా చేసి ఇప్పుడు ఇస్తారా నేను యాడికి పోతా నేనే ఊరి ఇడిచిపెట్టిపోతానా ఎంతో బుద్ధి పుట్టాడు 10 20 మనిషివే నువ్వు పట్టరా నాయన కారుకి పగిలిపోయిందో కారుకి ఏమైందో డబ్బులు ఎంత ఖర్చు అవుతుందో లేకుండా నాతో డబ్బులు పీకుతావు నువ్వు నాకు 10 రూపాయలు తీసుకున్నా నీకు 10 రూపాయలు తీసుకుంటాడు నీకు ఏ ఖర్చు లేవు నీకు ఖర్చు 10 రూపాయలు కింద ఎవరో చేస్తాను అనుకుంటే 10 రూపాయలు సపోర్ట్ చేయలేవా నువ్వు 10 రూపాయలు సపోర్ట్ చేయనాడా నీతో లెక్కలన్నీ ఉన్నాయి కదా ఆల్రెడీ మళ్ళీ అడిగేది ఎందుకు నీతో పిక్కొట్టిగా కిక్కు మరా మచ్చా ఎందుకు నీతో పిక్కొట్టిగా కిక్కు మరా మచ్చా అట్లా నీకు ఆడద మట్ట అసలు కిక్కు నేను చూపిస్తా కొద్దిసేపు కూర్చో ఇప్పుడు ఎంత లేలే ఎందుకు బెదిరిస్తా నేను బెదిరించాను సీన్ ఉందని వానమ్మ కారు ఏమైంది అని జుమ్మంటాను తలకే వచ్చి ఏంది నాకంతొద్దు 200 తీసుకో నాకు తెలుసు అది ఎక్కువ అని వచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకోవాలంటారు పెద్దలు ఇప్పుడు నా ఖర్చులు ఉన్నాయిరా అర్జున బొంగ అని మనం తీసుకో నేను చాలా టెన్షన్లు ఉన్నా నా జీవితంలో డబ్బులు ఇచ్చినా నీకు డబ్బులు నీ జేబులో ఉన్నాయి నువ్వు మళ్ళీ ఎందుకు తలంటే మూవ్ అంటే అవకు తిప్పుతా నువ్వు అంటే అవకాశం ఏమన్నా కొద్దిగా డబ్బులు నువ్వు హెల్ప్ చేస్తానంటే నీకు ఇప్పుడు ఇచ్చిందేమి నీకు ఇంకా 10-20 వేలని ఇస్తాను బయటపడితే చాలు నేను సరే దాంట్లో 20 అంటున్నావు కదా హ్యాండిల్ చేస్తాను దాంట్లో 20 అంటున్నావు కదా హ్యాండిల్ చేస్తాను టెన్షన్ అవుతుంది అమ్మా నేను ఏం తప్పు చేయలే ఊరికే చిన్న పొరపాటు వల్ల చిన్న మిస్టేక్ జరిగింది పోద్దురా కారు ముందర డబ్బా ఊడిపోయింది సెట్ ఊడిపోయింది నాకు తెలుసు ఆడ పడిపోయినా కూడా నేను ఆగకుండా వచ్చినాను సమస్యలు ఉన్నాయి
పాపం జాలేసి వెనక్కి తిరిగిపోవడం వల్ల జరిగిన సమస్య ఇదంతా. సార్ అదే జాలని కూడా మంచికి పోయి మంచికి పోతేనే చంపుకుండా పోవాలా. నా సెల్లు కూడా తీసుకోలేదా నేను, ముందు పడిపోయిందేమో అనుకున్నా. అమ్మా ఇప్పుడు ఏం చేయొచ్చు చెప్పు, మొత్తం చెప్పు నరికేసినావా? ఎవరు నరికేంత సీన్ నాకు లేదులేప్ప. నువ్వు మళ్ళీ నువ్వేమన్నా ఇరికిచ్చలేమని ఉంటే చూడు, నాకు సంబంధం లేదు దాంట్లో కూడా. మళ్ళీ నరకొచ్చినావు నాకేం మరి కారు ఎందుకు పోతుంది? వేరే కారు గుద్దినావా? కారు వేరే కారు గుద్దినా, వాన్ కారుకి నేనే కట్టిస్తా అండి, నా కారు నేనే చేపించుకుంటా. గుద్దినావా ఏమన్నా? లారీ అసలు లారీ గుద్దడం నీకు అవసరం అని ఎవడు చెప్పి లారీ గుద్దినాడని? మరి బొప్పి పోయిందంటే ఇంక అదే అర్థము. ఏ కుక్క దూరింది, కుక్కను గుద్దినా. మూగు జీవనం చంపేసినావు నువ్వు, నిష్ఠుడా పాపాష్టుడా. అసలు నువ్వు ఎట్లున్నావు నువ్వు? అసలు నీ కళ్ళు ఎత్తుకెక్కిన ఏమన్నామన్నా? 30,000 ఇస్తాను అనుకోండి. ఎవరికి? ఎవరో కుక్కలంటే ప్రేమ ఉన్నవాడు నేను 30,000 ఇచ్చినా కూడా నేను చెప్పంది నువ్వు చెప్పవు. ప్రేమ ఉన్నవాడు నేను 30,000 ఇచ్చినా కూడా నేను చెప్పంది నువ్వు చెప్పవు. 30,000 కుక్కలు ఇష్టం లేని వాళ్ళు ఎవరు దొరుకుతారు నాకు ఇప్పుడు ఉన్నట్టుండి? జంతువుల మీద ప్రేమ లేనివాడు ఎవడు దొరుకుతాడు? ఇప్పుడు 30,000 కాదు 40,000 అన్నా వాళ్ళకి ఇస్తా అంటే నాకేముంది? నువ్వు ఇప్పుడు బాధపడితే కుక్క గురించి, కుక్కను గుద్దినావా పాపిస్తాడు, బొంగు నీకే కుక్క గుద్దినా నీకేం కారే బొక్క ఏందండి? కుక్క మూగజీవి చచ్చిపోయిన కారు కింద నీకేమనిపించలేదా? పెట్టింది అది పోతుంది. ఇది ఏమి కుక్కకి నక్కకి పందికి మనం ఏమైనా పంచాయలు చేసుకుంటూ కూర్చోవాలా, లేకపోతే మనం బాధపడుకుంటూ కూర్చోవాలా? పోయింది, అది మంచి చేతిలోనే పోయింది కదా. అంతేలే 30,000 ఇచ్చినా కూడా నీకు ఇస్తా అన్నా కూడా నేను మంచోను కాదు అనిపించడం లేదంటే నీకు ఇంకా నేను మంచి సూపర్ నువ్వు. ఏం చేయాలి వాళ్ళకి డబ్బులు? వాళ్ళు ఏమో ఫోన్ చేస్తున్నారు, కుక్క గుద్దింది దేవుడు కార్ నంబర్ రాసుకున్నారు. రాసుకోని ఫోన్ చేయమలా అంగడైప ఫోన్ చేసినారంట. వాళ్ళు ఆ కారు ఎవరు తోలిండేది మీ ఏరియాలో చదువు కదా కార్ అని. నువ్వు చెప్పు అంతే కదా, అయిపోతుంది తెగిపోతుంది. నాకి కుక్కను చంపినాడని చెడ్డ పేరు రాకూడదురా. ఇప్పుడు పులిని వేటాడినాడని పేరు వచ్చినా బాగుంటుంది, కానీ కుక్కను చంపినాడంటే ఓరేముంది? పులిని లేవు కాబట్టి నేను వేటాడలే, పులిని నింటే వేటాడేవాడిని. లేదు నువ్వు బయలుదేరుతా అంటే చేసుకో, ఇద్దరం 2 పిడిబాకులు ఏదో కత్తులో పెట్టుకొని పదాం అడవికి. అదేమ్మా పులిని చంపుతాను లేదు నువ్వు చూడు, పులికి ఎర్రని ఎట్లేస్తాను, పులి ఎర్ర కోసం ఎట్లా వస్తుందో మళ్ళా నిన్నే వేస్తాయరా. నేను పులిని ఏటాడే ఎర్రని ఇద్దా? నాయనా ఇది ఏటాడ గురించి కాదురా. ఇప్పుడు నువ్వు బిజినెస్ మ్యాన్ గా మాట్లాడు. బిజినెస్ ఇప్పుడు నీకు 30,000 ఇస్తాను, 30,000 ఇస్తాను. ఇప్పుడు నేను కుక్కను చంపిన చెడ్డ పేరు నాకు వద్దు కాబట్టి ఆ 20,000 నువ్వు తీసుకో, ఒక 50,000 ఇస్తా. కుక్కను చంపినా నువ్వే నింద వేసుకో. కారు దోలేకి రాక పిల్లోడు చంపిన అదే చెప్పు. కారు దోలేకి రాకే నేర్చుకునేకి తెలియకుండా, మా అన్నకు కూడా తెలియకోకుండా బీగాలు తీసిపోయినాను, కుక్కను గుద్దినానని చెప్పు. వేసిపోయినాను, గుద్దినాను, క్షమించండి. ఇట్లుండు అంటే 2 ఏళ్ళు బిగుతారు, 50,000 వస్తుంది, 50,000 వస్తుంది. బతకలేదు. ఏమి మొన్న ఫోన్ చేసి చెప్తాను, మాట్లాడతావా? నువ్వు ఏమన్నా శివాడు అంటే నువ్వు తెలిసిందే కదా నువ్వు. మనకు వస్తున్నావు ఉడుకుతుంది మళ్ళా. తప్పు మన వైపునే అప్పకు తిప్పగలి చేయాల. అదే అంత ఓలా చేస్తాను ఏమైనా నువ్వు దాని మాత్రమే చెమటలో అవన్నీ భయపడుకుంటా. మెసేజ్ పెడతా అన్న, ఎవరు లేరు కదా పక్కన, నేను మాట్లాడే ఫోన్ చేశాను. చెమట పడుతుంది నాకు. ఏం చెట్ల చెమట అదే 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 భయమే చంపుతుంది. నేను నిన్న చంపేస్తుంది. అవునా అమ్మలా? హలో అన్నా, అది అన్న బొంగలు అన్న నేను చెప్పింది ఫస్ట్ అన్నా. అదే నువ్వు మెసేజ్ పెట్టినావు కార్ ఏమన్నా, నేను కారు లేదు నాకు తెలుసు. నేను బాలాకి ఇంట్లో పండుకున్న, పొద్దున అడుగు పిల్లోని అడుగు, నేను బయటికి పోయినా. ఇంకేమని అడగాలి పిల్లోని అడక్క? నేను పొద్దు నుంచి జ్వరం లేక బయటకు జ్వరం వచ్చి బయటకు అంత మెత్త మాట్లాడుతూ ఇంకెప్పుడు హలో అయ్యేమయ్యా అయ్యేమే కారు గుద్దిండేది నేనే, కారు గుద్దిండేది నేనే, చంపిండేది నేను. ఇప్పుడు ఏమో చెబుతా ఏమన్నా తేవల్లా ఏ మామూలు ఏమైతే ఇప్పుడు తెలియజేసుకొని వచ్చాడు.
నా బొంగుల పంచాయతీ మళ్ళా నువ్వు మాట్లాడుకుంటా నువ్వు అయ్యాను నీకు ఇష్టం ఉందా నీ జంతువులు ఇష్టం చాలు ఉంటుంది వద్దు ఎక్కువ వద్దు చెప్పేసిన 50,000 ఇస్తాను 50,000 ఇస్తాను బొంగుల పంచాయతీ మనం మాట్లాడుకుంటా నాకు నిజంగా జ్వరం ఉందా అడుగు నాకు జ్వరం ఉందా లేదా జ్వరం ఉందిలే బయటగానే కదిలినా లేదా కదలేదే అసలు కారు నువ్వు ఎందుకు వేసిపోయినావు కారు నీ తెలియకుండా ఇంట్లో తెలియకుండా పోయినేసుకున్నా కారు నీ తెలియకుండా ఇంట్లో తెలియకుండా పోయినేసుకున్నా తిన్నావానా మాకు తిని కూడా తెలియదన్నా వాడు బీగాలు తీసుకొని వాడు ఎక్కడికో బయటికి పోయించినట్టు ఇప్పుడు అన్న అనుకుంటా మెత్త మాట్లాడుకుంటా లోపల వచ్చినా నువ్వు ఎంత స్థానం తగ్గిస్తానవో తగ్గి మళ్ళీ వస్తా సరే అన్న చెప్పినా కదా నా ఎవరు అనేది ఆ పిల్లోడు ఒప్పుకుంటాడు నాకు బాగాలేదన్నా నన్ను అయితే ఇన్వాల్వ్ చేద్దాం అన్న నువ్వు తక్కువ నువ్వు మరది తీస్తాను డాన్స్ ఇవ్వను మరి నువ్వు నాకు చెమటలు పడతాను కట్ చేసినాడు వాళ్ళు వస్తారు ఏం చేస్తారు వాళ్ళు వస్తే నువ్వు మాట్లాడగలరా మెడబట్టే పట్టుకుంటావు ఇంట్లో పెట్టుకుంటారు మరి ఇంట్లో పెట్టుకోమరా మరి రోడ్లో వదిలేసి ఏంది కుక్కనే కుక్కది విడిచిపెట్టు కుక్కని చంపింటే నేను కూడా పెద్ద దాన్ని సీరియస్ తీసుకునేవాను కాదు ఎందుకంటే ఏదో దూరింది కుక్క మేము కుక్కలు పెంచే వాళ్ళమో అదేం పెద్ద విషయం కాదు నాకే కుక్కలంటే ప్రేమలు ఉందని చెప్తా అండి ఫస్ట్ కుక్క దూరింది అరిసింది వచ్చేసిన సందు తిప్పి ఏందో అరిచినట్టుంది ఏదో కారు కింద పడినట్టుంది కదా అని మళ్ళీ ఇట్లా సందు తిప్పుకొని మళ్ళీ పోయినా ఆ కుక్క చచ్చిపోయిందని చెప్పి వాళ్ళ పిల్లోడు వచ్చినాడు పరిగెత్తుకుంటా వాళ్ళ కొడుకు ఎవరో వాడు దూరినాడు వాని గుద్దేసి మళ్ళీ సందు తిప్పుకుంటే ఇట్లా రౌండ్ పోయినా మళ్ళీ ఎవడు పిల్లోడు పడినట్లు అనిపించింది కదా అని చెప్పి మళ్ళీ పాస్ట్ తిప్పుకొని సందులోకి దూరినా పిల్లోడు పడిపోయినాడు చెప్పి వాళ్ళ నాయన ఇంట్లోంచి పరిగెత్తుకుంటూ వచ్చినాడు వాళ్ళ నాయన గుద్దేసుకొని మళ్ళీ నేను తిప్పుకొని పోయినా ఎవరో పెద్ద మనిషి దూరినాడు కదా అనిపించే మళ్ళీ తిప్పుకొని పోతే ఆ అప్ప వాళ్ళ భార్య ఆయమ్మ ఎవరు పాప ఆయమ్మ దూరింది గుద్దినాను తొక్కించుకుంటా మళ్ళీ సందు తిప్పుకొని ఆలోచించుకుంటా ఎవరో ఆడోళ్ళు దున్నట్టున్నారు కదా మళ్ళీ తిప్పుకొని వచ్చి మళ్ళీ ఎవరో పెద్ద ముసలాయిప దున్నాడు ఆ అప్ప ఆయన మళ్ళీ అమ్మ ఆ అప్పను గుద్దుకుంటా పోతే ఎవరో ముసలోడు పడినాడు మళ్ళీ ఎవరు ముస్లిం పడి మొత్తం వచ్చాడు కాల్చాడు చచ్చాడు రిపీట్ వచ్చాడు కాల్చాడు చచ్చాడు రిపీట్ వచ్చాడు కాల్చాడు చచ్చాడు రిపీట్ వచ్చాడు కాల్చాడు చచ్చాడు రిపీట్ సందలే దున్నా వా పిల్లోడు పడిపోయినా చెప్పి వాళ్ళ ఇంట్లో పరిగెత్తుకుంటూ వచ్చాడు వాళ్ళ ఆయన గుద్దేసుకుని మళ్ళీ నేను తిప్పుకొని పోయినా ఎవరు పెద్ద మనిషి దున్నాడు కదా అనిపించే మళ్ళీ తిప్పుకొని పోతే ఆ అప్ప వాళ్ళ భార్య ఆయన ఎవరు అప్ప ఆయమ్మ దూరింది గుద్దినాను తొక్కించుకుంటా మళ్ళీ సందు తిప్పుకొని ఆలోచించుకుంటా ఎవరు ఆడలు దున్నట్టున్నారు కదా మళ్ళీ తిప్పుకొని వచ్చి మళ్ళీ ఎవరు పెద్ద ముస్లాయిప దున్నాడు ఆయప్ప ఆయన మళ్ళీ అమ్మ ఆయప్పని గుద్దుకుంటా పోతే ఎవరు ముసలోడు పడినాడు మళ్ళీ ఎవరు ముస్లిం పడి మొత్తం 6 సార్లు 8 సార్లు కూర్చున్నావు నేను లేపినట్ల దాంట్లో బొంగమ్మల పెట్టుకుని గొడ్ల మామడా ముందు చేస్తావచ్చు కదా ఎవరో పడినారు మాట్లాడేవాడు అంగడైపో కుక్క పోయిండేదో తెలుసు ఇంకా 6 మంది పోయిండే దిల్లే నాకు బేడ గుండె కొట్టుకు చెమటలు చూడు ఎట్లా కాడుతాను నీ ఎందుకు వాకిలు అన్నిసార్లు తీస్తాండి ఇది నువ్వు తీస్తే నువ్వే అనుకుంటారు నేను తీస్తే నేను అనుకుంటారు నేను పడినారా లేదా అని హెల్ప్ చేసే కానీ తిప్పుకుంటా పోయినా ఏం చేద్దా నా టైం బాగాలే ప్రతిసారి వాడు పడినాడు దాని కింద ఏంది వీధంతా అంతా రెడ్గా అయిపోయింది ఎవరో ఏదో చేసినట్లున్నారు ఏదో చల్లికి హోలీ ఎప్పుడు అయిండేది హోలీ నాదేమన్నా సైతాన్ మమ్మడా హోలీ నాది నువ్వు సబ్బెడ్ రక్తమే ఉంటుంది గుద్దేసింటావా ఎర్ర కలర్ రక్తమా ఇళ్ళకంతా చిట్లుండేది అంతా ఇళ్ళకి చిట్లుండేది కిందంతా కారిపోతాండేది అదంతా రక్తమా నేనేదో పండగ చేసుకుంటాను అనుకున్నానే పండగ నా బొంగ నువ్వు అంత రక్తపాతం చేసి వచ్చి ఓ హోలీ రేపు నెల కదా ఏ సైతాన్ మామూడా నువ్వు మళ్ళా మాట్లాడాలనుకో నరికేస్తా నీకు మళ్ళా ఖచ్చితంగా ఉండు నాకు పాయింట్ వస్తాను ఒకటి వాడు కారు ఎవరు కాడు ఎవరు తోలినారో నన్ను చూడలే స్పీడ్ తోలుతాను లైట్ వేసుకొని వాళ్ళు నన్ను చూడలే కార్ నంబర్ నోట్ చేసుకున్నారు ఇక అంజనోని అడిగినారు ఆ కారు ఎవరిది ఏడుంటాడని ఆయప్ప నన్ను అడిగినాడు నేనేం చెప్పినా జ్వరం వస్తుంది నేను పొద్దున్న బయటికి పోలేను నువ్వేమో నేను గుద్దినాను నేనే తిప్పినాను ఇంట్లో వాళ్ళు తెలియకుండా బీగాలు తీసుకొని నేను కారు వేసకపోయినా అన్నావు ఇంట్లో వాళ్ళు తెలియకుండా బీగాలు తీసుకొని నేను కారు వేసకపోయినా అన్నావు ఇప్పుడు నేనెందుకు భయపడాలా నాకు అర్థం నాకేం అవసరము నేనెందుకు భయపడాలా నువ్వు బొంగులో గాడివానమ్మా నీ వెయిట్ ఏంది నీ హైట్ ఏంది ఆ కార్ లెంత్ ఏంది బీగాలు తీసుకొని చెప్పబెట్టకుండా వేసుకొని పోయి పక్కన 6 మందిని చంపి
హోలీ చేస్తావా నువ్వు ఇళ్ళ కలర్లు ఎర్ర కలర్ జల్లి? హోలీ చేస్తావా నువ్వు ఇళ్ళ కలర్లు ఎర్ర కలర్ జల్లి? ఆటరాని మౌనమిది. ఇంకా రేపు నెల హోలీ జరుగుతుందంటే ఇప్పుడే స్టార్ట్ చేస్తావా నువ్వు? ఎవరు ఇన్ని రాని అనే కదా నేను. నేను అరసకూడదా? డబ్బులు తీసుకున్నప్పుడు నెలకు పెడతా, తీసుకున్నప్పుడు నెలకు పెడతా. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. ఎవరు ఇవి? నావి. ఇంకా వేరేటికి వచ్చేది ఉంటుంది నాకు, వేరేటికి వచ్చేది ఉంటుంది నాకు. నావి నాకు వచ్చినాక ఎట్లుంటుంది? అది కాదు కదా ఇప్పుడు. ఇప్పుడు నాకు భయం అవుతుంది. ఓయమ్మ వాళ్ళు 6 మంది చచ్చినారంటే తలుచుకుంటాను గుండెలు దడైతుందే. ఓయమ్మ వాళ్ళు 6 మంది చచ్చినారంటే తలుచుకుంటాను గుండెలు దడైతుందే. నువ్వు చంపినోడు ఇంత ఫ్రీగా ఎట్లున్నావురా? నువ్వు ఎట్లున్నావు? నాకు వానమ్మ నేను మా వాడేవాడు కొత్తగా ఇల్లు కట్టుకొని పెయింట్ వేయించుకున్నాడంట, బ్లూ కలర్, అది రెడ్ కలర్ అయింది ఇల్లు. వాడేవాడు సైకోగాడు అంతగా తోలినాడు కారు తొక్కించుకొని. ముసిలోళ్ళం కూడా వదలలేదంటే వాడు ఎంత కిరాత కూడా ఇచ్చాడు వాడు. ఏ గుట్లమ్మడా నువ్వు నాకు నెట్టేస్తాను? ఏమే నేను నెట్టేలేదు, నువ్వు ఆల్రెడీ నీకు 50,000 ఇచ్చేసినాను, నువ్వు ఒప్పేసుకున్నావు. ఇస్తా 6 మంది నా మీద వేసుకునే వాళ్ళు 50,000 నాకు రూపాయిరా ఏమీరా, నాకు సంబంధమే లేదు. నా దీంట్లో ఇన్వాల్వ్ లేదు, నేను చూసుకోలే. వేరే అప్పకి చెప్తే ఇప్పుడు చేసుకుంటాడు. ఇక్కడ చూడు అంగిడైపు రికార్డ్ చేసుకుంటాడు. ఇంకోటి ముస్లిం చంపేసాడు, మెడలో గొలుసు కూడా బిక్కొని పోయినాడంట వాడి కూడా కార్లో. వాడేమో వాడి కూడా కేటుగాడు 2 తులాలు 3 తులాలు ఎవడు తీసుకుంటాడో బంగారు గొలుసు. ఆల్రెడీ అంగడి కాడే వేరే ఆల్రెడీ అంగడి కాడే వేరే బయటపడితే అదే ఇప్పుడు నువ్వు తీసుకుంటారా? ఆ లోపల అంగిడివాడే కూడా తిడతా. ఏంది? ఏ అంగిడి 3 తులాలు చేయను పక్కన పెట్టు. అంగిడి సైన్ కొట్టేసి కారేసుకొని పోతావా? ఎవరు చైన్లు కాదు, ముస్లిం దూరుతుంటే వద్దమ్మా పెద్దమ్మ, వద్దమ్మా పెద్దమ్మ అంటే చూడు, వద్దమ్మా ముసలమ్మ అని చెప్పి ఇట్లా దొబ్బినాను, చైన్ వచ్చింది. ముసలమ్మ అని చెప్పి ఇట్లా దొబ్బినాను, చైన్ వచ్చింది. ఇది పెద్దమ్మేమో గిఫ్ట్ గా ఇచ్చిందేమో అని చెప్పి లోపల పెట్టేసుకొని నా అంతా నేను వచ్చిన అంగడైపోయి చూపిస్తే అన్న ఇది జరిగిందనే. ఏంది చైన్ వినబడుతుంది చెవులోనే, 3 తులాలు ఉంటుందన్న. ఇక్కడి నేను చెప్తావు అని ఎవరైనా బకరా కానీ ఇరికి అని చెప్పే. నేను ఈ టైంలో పోయి ఇరికించుకునేది ఏడా బకరా కానీ మనం ఎత్తికేది అవసరం లేకుండా మనకే వచ్చి బకరా ఎవడున్నాడని చెప్పి నేను అంగడైపోయి మాట్లాడుకున్నాను. ఇప్పుడు నువ్వు చెప్పినది కాదు. నేనేనా బకరాని? నిన్నెందుకంటావు నాయన బకరా? నువ్వు తెలివైన వంతుడివి, నువ్వు శ్రీమంతుడివి. యాక్టింగ్ వద్దు, అర్థమైందా? నీ యాక్టింగ్ ఒక టెర్రరిస్ట్వి, ఒక ఉన్మాదివి. ఎవడు ఉన్మాది? ఎవడు టెర్రరిస్ట్? ఎవడు మాట్లాడుతున్నాడు? 6 మందిని చంపి ముసిల్దాన్ గొలుసు వీక్కొచ్చినావు ఏమంటారు? విప్లవకారుడు అంటారా? అంగిడైపోయిన ఆపక్కున్నాడు. డోర్ది ఆడే కత్తులతోనే ఎత్తారు బయట, కాసుకొని కూర్చోండి 6 మంది. యాడికి రాని? ఎవరు కాదురా, నువ్వు ఏదో దాక్కో చంపేసి నీ అంతా నువ్వు ఊరికే ఉంటే ఎట్లా? నాకు అర్థం కాదు. ఏమో చేసేదన్నా ఉందా లేదా నువ్వు? యాడికొస్తే పో, నీకు హోలీ అవుతుంది, మన ఇంటి కలర్ కూడా మారుతుంది. రోడ్ ఎక్కు, లేదా నేనే పిలుచుకొస్తారా హోలీ చేపిస్తా. 30 మంది ఉన్నారు. ఎరగలు తిరిగినావా నువ్వు?